పెట్టి ఈ యొక్క బాలికను సేకరించిన ఆయన అలాగనగానే మహాదేవి ఎంత క్షిప్రకారం చెప్తుందటండి ఆ మహానుభావుడు ఆలోచించాడు ఆ ఇది కమ్ములో పడిపోన్నా అవును శంకరుడు అంటా ఉన్నాడు ఏమని అమ్మా ఓయ్ నిన్ను పొద్దుతాను కానీ ఆ నిన్ను చూస్తుంటే నాకు భయవేస్తుంది మహానుభావుడు అంటా ఉన్నాడు ఏమని అమ్మా ఓయ్ తలకోరు చూస్తే శీలమణ దాకా అడిగిపోయి ఉన్నాయి ఆ తలకోరు నాకు కావాలి తల్లి ఆదిశక్తి శంకరుడికి తలకోరు దానం చేస్తున్నాడు శంకరుడు ఇంకా అంటున్నాడు ఏమని తలకోరు అంటే దానం చేస్తావు కానీ అమ్మా ఓయ్ ఈ నట్టను మూడో నెత్తరం ఉంది ఆ ఈ మూడో నెత్తరం నాకు కావాలి తల్లి ఆదిశక్తి శంకరుడికి మూడో నెత్తరం దానం చేస్తుందట అప్పుడు శంకరుడు బలం ఎక్కువైపోయింది ఆది పరాశక్తికి బలం తక్కువైపోయింది అప్పుడు మహానుభావుడు శంకరుడు చేతుల వాదనను ముందాడు చేతుల గౌరీ మధ్య ముందాడు ఈ బూరికి అయిపోతానికి